ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి హెల్త్కి ఎంతో ఉపయోగపడే, ఎంతో రుచిగా ఉండే తినడానికి మనకి గుమ్మడికాయ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి. సో ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడు పోపు దినుసులు కావాల్సినవి మనకు అన్ని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని మంచిగా పోపు పెట్టుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా వేపుకోండి. దీనికి పోపు మనం ఎంత మంచిగా పెడతామో సో అంత బాగా రెసిపీ అనేది వస్తుంది. గుమ్మడికాయ కూర చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఫస్ట్ అయితే పోపు మంచిగా పెట్టేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా పోపు అంటే అందరికీ తెలిసిందే కదా ఎట్లా వేసుకోవాలో, తాలింపు. సో అట్లాగే వేసుకోండి మంచిగా. అదంతా వేగిన తర్వాత మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి మంచిగా. అంటే చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పొడవుగా బాగా అలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. సో అవి వేసేసేయండి ఫస్ట్. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో మనకి గుమ్మడికాయ అనేది హెల్త్కి ఎంతో మంచిది, అందరికీ తెలిసిందే ఇది. అండ్ చాలామంది చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, జింక్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి బోన్స్ కూడా హెల్తీగా ఉంటుంది. హార్ట్కి కూడా చాలా మంచిది ఈ పంకిన్ అనేది. గుండెకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో ఇవన్నీ. అండ్ అలాగే మనకి డైజెషన్కి కూడా ఈ గుమ్మడికాయ అనేది చాలా మంచిది. అండ్ ఇంకా కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కదా, గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఈ కూర గుమ్మడికాయ కాకుండా వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు బూడిద గుమ్మడికాయ వైట్ కలర్లో ఉంటుంది కదా, సో అదైతే ఇంకా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చూసారా ఇక్కడ మనకి ఆనియన్స్ ఇవన్నీ పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోయినాయి కదా. సో ఇప్పుడైతే గుమ్మడికాయ కట్ చేసుకోండి. కొంచెం చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. కట్ చేసుకొని మంచిగా ఆయిల్లో వేగే వరకు కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ అంతా ఆ ముక్కలన్నిటికీ పట్టాలి, అప్పుడు పచ్చివాసన అనేది మనకి పోతుందన్నమాట. సో చూసారా ఇప్పుడు నేను ఎట్లా కలుపుతున్నాను. ఇప్పుడు మనం ఎంత మంచి గట్టిగా కలిపినా ఎట్లా తిప్పినా కూడా గుమ్మడికాయకి ఏమీ అవ్వదు, ఎందుకంటే అది ఇంకా ఇప్పుడే వేసాం కాబట్టి. కొంచెం సేపు ఆగిన తర్వాత మనం ఇంత గట్టిగా తిప్పకూడదు, ముక్క చిదింపోయిద్ది. సో నెక్స్ట్ మనం ఉప్పు అనమాట, కళ్ళుప్పు అండ్ పసుపు. ఇది పులుసు కాబట్టి మనం కళ్ళుప్పు యూజ్ చేస్తాం. ఫ్రైస్ అయితే మనం సాల్ట్ యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఉప్పు, పసుపు వేసి మంచిగా కలుపుకొని దాని మీద లిడ్ క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచండి. జస్ట్ ఒక 5 minutes. ఈ గుమ్మడికాయ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కదా చూడడానికి కూడా. అసలు ఈ గుమ్మడికాయ అనేది మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయి. ఈజీగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. చూసారా జస్ట్ 5 minutesకే మనకి ఎట్లా కుక్ అయిపోయిందో. 50% అయిపోయింది ఇప్పుడే జస్ట్ 5 minutesకే. చూడండి, ఇది నేను ఆల్రెడీ టెస్ట్ కూడా చేస్తున్నాను. ఒక స్పూన్ తీసుకొని దీన్ని కొంచెం బ్రేక్ చేస్తే మనకి ఇట్లా విడిపోయిద్ది అనమాట. సో ఇలా విడిపోయిందంటే దాని అర్థం ఓకే 50% వరకు కుక్ అయిపోయిందని. నెక్స్ట్ మనం కర్రీలోకి ఏమేస్తాము, కారం. సో కారం అనేది ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 tablespoons యాడ్ చేశాను. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ దీనిలో కారం మరీ ఎక్కువ వేయం, ఎందుకంటే దీనిలో ఆల్రెడీ చింతపండు పులుసు మనం నెక్స్ట్ కొంచెం బెల్లం కూడా వేస్తాం కాబట్టి కారం మనకు అంత ఎక్కువగా ఏమీ అవసరం లేదు. వేసుకొని మంచిగా కలిపేసేసుకొని ఒక లిడ్ క్లోజ్ చేసి జస్ట్ ఒక 2 minutes ఉంచండి. కారం వేసి ఎక్కువ హై ఫ్లేమ్లో అలా పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంచి జస్ట్ ఒక 2 minutes. చూసారా ఆయిల్ పైకి వచ్చింది అంటే కారం ఫ్లేవర్ బాగా దానికి పట్టింది అనమాట ముక్కలకి. నెక్స్ట్ చింతపండు పులుసు అనమాట. అది జస్ట్ ఒక చిన్న పెద్ద నిమ్మకాయ అంత సైజ్ తీసుకోండి, ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది.
దానికి పులుసు వేసేసిన తర్వాత వాటర్ మీకు ఎంత మీకు కన్సిస్టెన్సీ కొంచెం వాటరీగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి, లేదు మాకు చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోండి. సో ఇలా నేనైతే ఎక్కువ వాటరే పోసాను, మాకు ఇట్లానే ఇష్టం. చూడ్డానికి కూడా చూడండి ఎంత బాగుందో, ఆల్రెడీ పొంగు వచ్చేసింది అనమాట. ఒకసారి ఇప్పుడు మీరు జస్ట్ టేస్ట్ చేయండి, దీంట్లో సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా సరిపోకపోతే వేసుకోండి. నెక్స్ట్ బెల్లం అనమాట. సో బెల్లం వేసేసి కన్సిస్టెన్సీ మనకి బెల్లం వేసిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట ఆ కన్సిస్టెన్సీ ఎంతలాగా కావాలి అని. మనకి ఎంతలా కావాలంటే అంత, బాగా పులుసుకు కావాలంటే తొందరగానే తీసేయచ్చు, ఎందుకంటే బెల్లం ఆల్రెడీ మనం చితక్కొట్టే వేసాం కాబట్టి ఈజీగా కలిసిపోతుంది. చూసారా అసలు వావ్ కదా, ఎంత బాగుందో. ఇది ఉట్టిగా తిన్నా కూడా మనకి ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది. ఉట్టి కర్రీ అయినా తినేసేయచ్చు. ఇది అందరూ చాలా ఇష్టపడి చేసుకుంటారు, మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర టచ్అప్ చేసి ఇంకా దించేసుకోవడమే అనమాట. ఒకసారి టేస్ట్ చేయండి, ఇంకేమన్నా మీకు అడ్జస్ట్ అవ్వకపోతే జస్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి, అంతే. ఎంతో ఈజీగా ఉండే గుమ్మడికాయ కర్రీ ప్రిపేర్. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకైతే కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.